బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పల్లి రాకేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొలిశెట్టి అశ్విన్ రెడ్డి, నస్పూరు బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్రె చక్రవర్తి మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబిల్లిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఖండిస్తున్నామన్నారు. రఘునాథరావు నియోజకవర్గంలో ప్రజాసేవ ధ్యేయంగా మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్నారని కొనియాడారు. బీజేపీ పార్టీకి ఆదరణ పెరిగిందని ఓర్చుకోలేక మింగుడు పడలేక కాంగ్రెస్ నాయకులు కావాలని రఘునాథరావు పైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ప్రేమ్సాగర్ రావు దగ్గర మంచోడు అనిపించుకోవడం కోసం రఘునాథరావు పైన ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటే బీజేపీ పార్టీ నాయకులు చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిట్ల సత్యనారాయణ కౌన్సిలర్గా పోటీ చేస్తే కూడా గెలవని వ్యక్తి రఘునాథరావుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వంగపల్లి వెంకటేశ్వరరావు, ముదాం మల్లేష్, బింగి ప్రవీణ్, రాకేష్ రైన్ఫా, రెడ్డిమల్ల అశోక్, సదానందం, కాశెట్టి నాగేశ్వరరావు, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, బోయిని దేవేందర్, ఆర్నకొండ శ్రీనివాస్, గాజుల ప్రభాకర్, పురెల్ల రాజమౌళి, జాడి నరేందర్, చిరంజీవి, ఎల్కపల్లి పవన్, యాదగిరి సురేష్, బూర్ల అజయ్, రవీందర్, మెండు తిరుపతి, మధు రైన్వా తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకి రాకముందే ట్రస్టులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు, వారికి చదువు నాణ్యమైన విద్య అందాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా లేని విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉన్నత భవిష్యత్తు కోసం ఈ నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పేద విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి వారిని ఆదుకున్న ఘనత వెరబెల్లి రఘునాథ్ గారిది. అంతేకాకుండా మొన్న ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్లో భాగంగా కూడా వారికి ఉచితంగా వారికి శిక్షణ అందించి వారిని ఆదుకోవడం జరిగింది. వారు అందించిన శిక్షణ ద్వారా ఈరోజు 4 నుంచి 5 విద్యార్థులు ఇవాళ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి బ్రహ్మాండంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటా ఉన్నారు. నీ స్థాయి ఏంటిది? అసలు నువ్వు ఏనాడైనా పిల్లికి బిచ్చం పెట్టినవా? చిట్ట సత్యనారాయణ, నువ్వు రఘునాథ్ గారి మీద మాట్లాడతావా? అంత అర్హత నీకున్నదా? అసలు నువ్వు మతి భ్రమించి మాట్లాడుతున్నావు. మొన్న ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు ఏడవేనావు? నువ్వు రఘునాథ్ గారిని విమర్శిస్తున్నావు, ఏడవేనావు? ఎన్టీఆర్ నగర్లో వరదలు వచ్చినప్పుడు సర్వస్వం కోల్పోయి ఇవాళ ఇల్లు లేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటే వారికి సిమెంట్ను అందించి, రేకులు అందించి వారి గూడు నిర్మాణానికి సాయం చేసిన వ్యక్తి రఘునాథ్ గారు. నువ్వేనాడన్నా పిల్లికి బిచ్చం పెట్టినవా? ఎంగిలి చేతులు కాకినన్నా కొట్టినవా? నువ్వు ఎప్పుడన్నా నువ్వా మాట్లాడేది రఘునాథ్ గారి మీద? ఖబర్దార్, మీరు రఘునాథ్ గారి మీద మాట్లాడితే కనుక మేము కూడా మాట్లాడతాం. మీరు 100 ప్రెస్ మీట్లు పెడితే మేము 400 ప్రెస్ మీట్లు పెడతాం. మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా, ఎంత హరాస్మెంట్ చేసినా కూడా మేము వెనక్కి తగ్గేది లేదు. 2018లో పోటీ చేస్తే 4,000 ఓట్లు వస్తే, 2023లో పోటీ చేస్తే 40,000 ఓట్లు వచ్చినాయి. 40,000 ఓట్లు, దానికి 100 రెట్ల ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నీకు దమ్ముంటే నువ్వు వాడ కౌన్సిలర్ గెలువు. ఫస్ట్ వాడ కౌన్సిలర్ గెలువు. నువ్వు రఘునాథ్ గారిని కాదు విమర్శించేది ఫస్ట్. అదేవిధంగా ఇంకొకటి మాట్లాడతావు, నువ్వు 10 ఏళ్ళైనా కూడా ఎమ్మెల్యే గెలవంటావు రఘునాథ్ గారిని. 10 ఏళ్ళైనా ఎమ్మెల్యే గెలవంటే నువ్వు జ్యోతిషునువా? నువ్వు జ్యోతిష్యం చెప్తావా? జ్యోతిష్యం చెప్తే చెప్పుకో. మరి రఘునాథ్ గారిని ఎందుకంటారు? ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అన్న ఇందిరాగాంధీ ఓడిపోయింది ఈ దేశంలో. ఎన్టీఆర్, చిత్తరంజన్ దాస్ గారి మీద ఎన్టీఆర్ కూడా ఓడిపోయిండు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే నిర్ణేతలు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యం. మేము కూడా ఉంటాం, మాకు కూడా అధికారం వస్తుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. కానీ మాట్లాడే ముందు అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు విర్రవీగితే ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. 10 నెలలు అవుతుంది, మేము ఇప్పుడే వచ్చినాం గవర్నమెంట్కు, మేము మాకు అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి, మాకు టైం ఇయ్యరా అని అంటావు. మరి మీరే కదా అధికారంలో వచ్చినప్పుడు వెంటనే హామీలు అమలు చేస్తామని చెప్పిండు. వెంటనే ఎట్లా అమలు చేస్తా అన్నది? మరి అంటే అధికారం రావడం కోసం ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట. కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ అని ప్రజలందరికీ తెలిసిపోయింది. ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపే రోజు కూడా దగ్గరనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక ప్రెస్ మీట్ పెట్టి చిట్ల సత్యనారాయణ గారు కావచ్చు, పూదరి తిరుపతి గారు కావచ్చు,
బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి పైన మరియు భారతీయ జనతా పార్టీ పైన అనేక ఆరోపణలు చేసిరు. మరి ఈ రాష్ట్రంలో కానీ ఈ మంచిర్యాల ప్రాంతంలో 6 గ్యారంటీలతోటి అధికారంలోకి వచ్చి ఆ 6 గ్యారంటీలు కాకుండా ఈ మంచిర్యాలలో అడ్డగోలు హామీలు ఇచ్చి మరి మీరు కూడా ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిరన్నా. 100 రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తే 100 రోజులలో ఎల్లంపల్లిలో ముంపు గురైనటువంటి బాధితులకు నష్టపరిహారము పూర్తి స్థాయిలో చెల్లిస్తామని మీరు ఈ హాజీపూర్ లక్షట్పేట మండలంలో ఉన్నటువంటి ఓట్లు దండుకున్నటువంటి విషయం వాస్తవం కాదా? మరి ఆ వాస్తవాన్ని మరి రఘునాథ్ గారు ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా విమర్శిస్తారా? మీ వ్యక్తిగతంగా విమర్శించే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలను గుర్తెరిగి మరి దాన్ని ఏ విధంగా నెరవేర్చాలని దాన్ని ఆలోచించాలి తప్పితే మీరు ఆరోపణలు చేస్తే ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచుతారు. రైతులకు రుణమాఫీ ఇచ్చినామని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల రుణమాఫీ ఈ నియోజకవర్గంలో ఎంతమంది రైతులకు వచ్చిందని మీరు చెప్పగలుగుతారా అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను అడుగుతా ఉన్నా. అసలు 2 లక్షల రుణమాఫీ రానటువంటి వాళ్ళు ఈరోజు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు. మరి చాలా గొప్పగా చెప్పారు. అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మీరే గొప్పగా చెప్పారు అన్న. మరి మేము చెప్పలేదు రుణమాఫీ ఇస్తామని, మీరే చెప్పారు. మరి మీరు చెప్పినటువంటి హామీలను మేము మీకు గుర్తు చేస్తున్నాం తప్పితే మీ మీద దాడి చేయడం లేదనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కౌలు రైతులకు కానీ రైతులకు కానీ రైతు భరోసా కౌలు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటి వరకు వాటి మీద విధి విధానాలు ఖరారు చేయలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎకరాన 10,000 రైతు బంధిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పారు. మరి ఇంకొక నెల రోజులైతే వరి కోతలు వస్తాయి. మరి ఏ రైతు కన్నా రైతు భరోసా అందిందా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? అదేవిధంగా నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చిర్రు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మరి ఎంతమంది నిరుద్యోగ భృతి ఈ నియోజకవర్గంలో ఇచ్చిర్రో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. లేకుంటే మీ వెంబడి పడతాం. ఎందుకంటే అధికార పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే ప్రధాన ప్రతిపక్ష పాత్రగా మేము పోషిస్తూ మిమ్మల్ని ప్రశ్నించేటువంటి బాధ్యత ప్రజలు మాకు ఇచ్చిర్రు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వము 2 లక్షల ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి ఈ తెలంగాణ సబండ వర్ణాలను మోసం చేసింది. మరి మీరు అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నిరుద్యోగులు నమ్మి మీకు అధికారం ఇచ్చిర్రు. మరి అధికారం ఇచ్చినప్పుడు ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. మరి బాధ్యత మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారికి ఈరోజు గ్రామ స్థాయిలో ఈ వాడలలో విశేష ఆదరణ పెరుగుతుంటే దాన్ని ఓర్వలేక సహించలేక మరి మీకు మింగుడు పడలేక అనేక ఆరోపణలు గట్టిగా ఏడా లేనటువంటి ఆరోపణలు మీరు ముంగటేసుకొని ప్రజల దృష్టిలో మరి చాలా చీప్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారిని విమర్శిస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీదనే పడుతుంది అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మిమ్మల్ని మీ నాయకుల్ని చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీ నాయకులను అధికారంలోకి కట్టబెట్టడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు.